పరిస్థితుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. 40-45 రోజుల్లో మొత్తం అయిపోతుంది. మనం ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు, ఈ రోజు నుంచి చేయబోయేది ఒక ఎత్తు. ఆలోచన చేయండి. ప్రజల్లోకి 1-10 సార్లు తీసుకెళ్ళండి అన్ని అంశాలు. ఇవాళ మనం ఏం చేయబోతా ఉన్నాం? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? ఈ 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? మళ్ళా రేపు మేము అధికారంలోకి తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో అధికారంలోకి వచ్చినాక ఏం చేయబోతున్నాం అనేది ఈ మూడింటి మీద ప్రజల్లో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరగాలి నిరంతరం. ఈ 40 రోజులు ప్రతిరోజు ప్రజల్లో ఈ చర్చ అనేది ఉండాలి, అవసరం ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది ఇలా ఆలోచన చేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరూ తెలుసు, మీ అందరి ఆశీస్సులతో అభిమానంతో మళ్ళా 4వసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. అది ఇటీవల 4 రోజుల క్రితం మన అధినేత అధికారికంగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు. మరొకసారి మీ గ్రామాల్లోకి, ఈ మండలంలోకి, మన నియోజకవర్గంలోకి మళ్ళా ఓట్ల కోసం వారు ఆశీర్వదించమని అడగడం కోసం మనం వస్తూ ఉన్నాం. నేను వస్తా ఉన్నా, నాతో కలిసి మీరు నడబోతా ఉన్నారు అనేది యథార్థం. దాంతోపాటు మీరు కూడా ప్రజలకు మరింత చేరువవ్వాలి. ప్రజలకి మరింత ఎక్కువగా వారి యొక్క మద్దతును కూడగట్టడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఎక్కడ కూడా చిన్న చిన్న విభేదాలకి, వివాదాలకి తావు లేకుండా ఇలా జనసేన పార్టీ మనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాదాపు 4 నెలలు అవుతా ఉన్నట్టుంది. సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు దాటింది. మనతో కలిసి ఎక్కడ అలమరికలు లేకుండా వారంతా జనసేన శ్రేణులు కూడా మనతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఈ 40-45 రోజులు చాలా క్రూషియల్గా ఉంటుంది. అనేక రకాలుగా ఎరగడానికి సిద్ధంగా ఉన్నారు, అనేక రకాల వాగ్దానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అడ్డగోలుగా సంపాదించిన లక్షల కోట్లు డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీటన్నింటినీ కూడా నెట్టుకొని తలనుకొని మొత్తం నెట్టేసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం అది అర్థం, వాళ్ళ ఓటర్లు వాళ్ళు ఒప్పుకుంటానన్నారు పక్కన. మీ అందరికీ తెలుసు, ఓటమి జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఎటువంటి దురాఘాతాలు చేయాలి, ఎటువంటి దుర్మార్గాలు చేయాలి, ఏ విధంగా ప్రజల్ని భయప్రాంతులు గురి చేసినా ఎట్లా కూడా అధికారం కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డికి ఒక యావ ఉంది. అతనికి ఎందుకంటే అధికారం పోతే అతని పరిస్థితి ఏంటనేది అతని భవిష్యత్తు కనపడతా ఉంది. అతనికి రాజకీయాల్లో మనకు ఉన్నామంటే మన అధికారం పోతే ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాదాపు ఒక 20 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, 45 సంవత్సరాల ప్రజా జీవితం, 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 7 సార్లు గెలిపించారు. ఒకే నియోజకవర్గం నుంచి 8 సార్లు గెలిపించారు ఆయన. కొత్త కాదు పదవులు అనేది చంద్రబాబు నాయుడు గారు. ఇలా అధికారం లేకుండా కూడా చాలా సార్లు ఉన్నాడు. 89 నుంచి 94 దాకా ఉన్నాడు అపోజిషన్లో. 2004 నుంచి 2014 దాకా వరకు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. రాజకీయాల అధికారం, అపోజిషన్ అనేది ముఖ్యం కాదు. నిరంతరాయంగా ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం సేవ చేయడం, పనిచేయడం, దానికోసం మనంతా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారం పోతే ఏమైంది అనేది అతను బాగా తెలుసు. కనీసం గ్రామ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పార్టీ ఆ పార్టీ. వాళ్ళకి లేదు. వాళ్ళంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మన డబ్బే వాళ్ళ పార్టీ కార్యకలాపాలకు ఖర్చు పెట్టి రేపు ఎన్నికలు వాళ్ళ ద్వారానే ఏ వాలంటీర్సో లేకపోతే ఇంకోటి చేయించుకోవాలని చూస్తూ ఉన్నాడు. తాయిదాలు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభుత్వ సొమ్ము పొందగా కోటాను కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. దోచుకున్నటువంటి వాళ్ళ సొమ్ములు పార్టీ ద్వారా కూడా ఖర్చు పెట్టబోతా ఉన్నారు. ఇదంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్ని చేసినా డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. మనం ప్రజాభిమానంతో రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మనం విడమర్చి ప్రతి అంశాన్ని కూడా 1-4 సార్లు ఈ ఎన్నికల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలా సంక్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి చెబుతాడు. సంక్షేమం జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? సంక్షేమం సృష్టికర్త ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ సంక్షేమం ఇంకా ఉన్నత స్థాయిలో ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు గడ్డగా నడిపాం మనం. 2014 నుంచి 19 దాకా పరిపాలన జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయాడు, నేను ఎందుకు ఓడిపోయాను లేదు.